నదికి పునరుజ్జీవనం రావడం, నీళ్ళు తక్కువ పడితే కాళేశ్వరం నుంచి నింపుకునే విధంగా గోదావరి నది 200 కిలోమీటర్ల పాటు నిండు జలాలతోని గర్భిణిలాగా ఉండేటువంటి అదొక సజీవ అమృత ధార. ఈ 4 దారలు ఏ విధంగా నిండి ఉండెనో గత 5 ఏళ్ళు 6 ఏళ్ళు ప్రజలు ఏ విధంగా వాటి ఫలితాలు అనుభవించినరో యావత్తు ప్రజానీకానికి తెలుసు. నేను మాట్లాడుతున్న ఈ మాట కరీంనగర్ జిల్లా ప్రజలు వాళ్ళ ఇళ్లలో ఇప్పుడు టీవీలలో చూస్తూ ఉన్నారు. అదే ఈరోజు వస్తూ ఉంటే ఇన్ని జలధారలు సృష్టించబడి 4-5 సంవత్సరాలు చక్కటి ఫలితాలు లభించి లక్షల టన్నుల ధాన్యం పండించి పుష్కలంగా మంచినీరు ఎంత కావాలంటే అంత మంచినీరు అనుభవించినటువంటి కరీంనగర్ జిల్లా ప్రజలు 4-5 నెలల్లోనే ఏం జరుగుతూ ఉందో చూస్తూ ఉన్నారు. ఎడారులుగా మారిపోయినాయి. మిడ్మానేర్ బ్రిడ్జి మీద నిల్చుంటే ఒక సముద్రం మధ్య నిల్చున్న ఫీలింగ్ ఉండేది. అది కంప్లీట్ ఎండిపోయి మునిగిపోయిన ఊర్లు కూడా తేలినాయి, చెట్లు కూడా తేలినాయి. ఒక శ్మశానం లాగా ఎడారిలాగా దాన్ని తయారు చేసినారు. లోయర్ మానేరు డ్యామ్ ఎంత అద్భుతంగా ఉండేనో, ఎండాకాలం తర్వాత కూడా మే నెల తర్వాత కూడా ఎట్లా సగం డ్యామ్ నిండి ఉంటుండేనో, కరీంనగర్ లాంటి పట్టణానికి, సిద్దిపేట పట్టణానికి, చుట్టూ ఉండే అనేక పట్టణాలకు నిరంతరం నీళ్లు ప్రతిరోజు ఎంత కావాలంటే అంత పుష్కలం నీళ్ళు ఎట్లా ఇచ్చిందో అది కూడా చూసినారు. మాన్యులు గంగాధర్ గారు, మన గంగుల కమలాకర్ గారి ఇంట్లో నేను